చూస్తున్నారు కదండి, ఇదైతే బొడ్డెంగ పురుగులు. ఈ బొడ్డెంగ పురుగులను అయితే నేను బ్రతికున్న దాన్ని ఒకటి తింటాను. తిరుగుల్ని చూస్తున్నారు కదా, ఇలా తీస్తే ఈజీగా తీసుకొని పోద్ది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పురుగు అయితే ఉంది. ఇదిగో చూస్తున్నారు కదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఈత పురుగు కోసం అనేసి మనం అయితే కొండకైతే వచ్చాము. ఈ జనవరి నెలలో అయితే ఈత పురుగులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి, ముద్రిపోయి ఉంటాయి. దానికోసమే మనం అయితే ఈరోజు ఈత పురుగుల కోసం అనేసి వచ్చాము. మనము కొండకైతే వచ్చాము, కానీ ఈత పురుగులు ఉంటాయో లేవో కూడా తెలియదు. మన ఊరు వాళ్ళు అయితే తీస్తారు, అక్కడెక్కడో ఉంటాయి, ఎదుగు చూద్దాము. ఒక 10 దొరికినా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎక్కువ దొరికితే కనుక అది వండుకొని తిందాము, తక్కువ దొరికితే మనం కాల్చుకొని తిందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మొత్తానికి ఎదిగి చూద్దాము. కొండ మొత్తము చూస్తున్నారు కదండి, నా వెనకాల ఉన్న కొండ అయితే ఈ మొత్తం చూసి అలా ముందుకైతే వెళ్ళిపోదాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కొత్తగా ఉండబోతుందండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, మనం అయితే కొండకి ఎదిగి చూద్దాము. ఈత పురుగులు ఒక 10 దొరికినా మన అదృష్టం అని చెప్పవచ్చు. రండి ఫ్రెండ్స్, ముందుకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తారు కదండి, మనమైతే కొండకైతే వచ్చేసామండి. ఇప్పుడైతే మనం ఈత పురుగుల్ని ఎదిగి తీసుకుందాము. మనము ఈత పురుగుల్ని ఎదిగితే దొరుకుతాయి కావున మనం అయితే ఈత పురుగుల్ని ఇప్పుడు ఎదగడం అయితే స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, మనం అయితే ఈత పురుగులు తీసే గుంపం అయితే ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉంటది. షార్ప్గా అయితే ఉంటది. షార్ప్గా ఉంటేనే మనం అయితే తీయగలము. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటది. మనం కత్తి కూడా తీసుకున్నాము. కత్తి లేకపోతే మనం ఈత పురుగులు తీయడం చాలా కష్టం అనమాట. ఇప్పుడైతే మనం ఈత పురుగుల్ని ఎదిగి ఎక్కడున్నాయో అవన్నీ కూడా తీద్దాము. అలాగే ఈత పురుగుని ఎలా తీయాలో అవన్నీ కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇలాంటి దగ్గర అయితే ఈత పురుగులు ఉంటాయి. మనం అయితే ఇక్కడ ఎదిగి చూద్దాము, ఉంటాయో లేవో కూడా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇది ఈత దుంపలు అనమాట. ఇది కూడా తినచ్చు, కూర కూడా వండుకొని తినచ్చు. ఇది అయితే చాలా టేస్ట్ గా అయితే ఉంటదండి. ఇదిగో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా టేస్ట్ గా అయితే ఉంటది. గుజ్జు అండి, ఇది గుజ్జు అంటారు. మన వాళ్ళైతే ఈత దుంపల్ని బాగా తింటారనమాట. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదండి, ఇదైతే ఈత దుంప అనమాట. మన వాళ్ళైతే చాలా తింటారు. దీన్ని కూర కూడా వండుకొని తింటారు, అలాగే పచ్చిగా కూడా తింటారు. చాలా టేస్ట్ గా అయితే ఉంటది. ఇది అయితే తన లోపల ఉండే గుజ్జు అనమాట. ఇది కూడా చాలా టేస్ట్ అయితే ఉంటదండి. ఇది కూడా తిని చూసాను, చాలా బాగా అయితే ఉందండి. ఇది కూడా చాలా టేస్ట్ గా అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇది తిని చూపిస్తాను మీకు. ఇది కూడా చాలా టేస్ట్ గా అయితే ఉంటది. అవును ఫ్రెండ్స్, చాలా బాగుంది. పచ్చిగా ఉంది కానీ చాలా టేస్ట్ గా అయితే ఉంది. ఇదైతే కూర వండితే ఇంకా బాగుంటది. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే తీసాను, చాలా పెద్దది అయితే ఉండింది. ఇదైతే ఇప్పుడు తీయరు, ఇది ఒక నెల పోయిన తర్వాత అయితే ఇది తీస్తారు. అప్పుడైతే ఇంకా టేస్ట్ గా అయితే ఉంటది. ఇది చాలా పెద్దది కూడా అవుతాయి. వచ్చే నెల నుంచి అయితే ఇది తీయడం స్టార్ట్ చేస్తారండి. సరే, అయితే మనం ముందుకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, దుంప అయితే ఈ విధంగా తీసుకుంది. మనము ఇక్కడ గుజ్జు అయితే రాలేదు, ఇది కూడా తీద్దాము. తీయడానికి అయితే ట్రై చేద్దాము, వస్తుందేమో. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, దాని ఒక గుజ్జు అయితే లోపల ఎలా ఉందో. ఇదిగోండి, ఇది అయితే గుజ్జు. మనం ఇప్పుడు ఆ గుజ్జుని తీయడానికి ట్రై చేద్దాము. గుంపన్న అయితే కొంచెం నీట్గా చేసుకొని తీద్దాము. ఇదిగో ఫ్రెండ్స్, గుజ్జు అనేది ఇలా తీసుకుంటుంది. ఇదిగో ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, వైట్గా కనిపిస్తుంది. చాలానే ఉన్నాయి, కానీ మాకైతే ముక్కలు ముక్కలు అయితే అయిపోయింది. ఇదిగా నీటికి తీస్తే కనుక చాలా నీట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ సరే అయితే అండి, మనం వేరే దగ్గరికి వెళ్ళిపోదాము. అసలు మనకైతే ఈత దుంపలు తీస్తున్నాం, కానీ ఈత పురుగులు అనేది అసలు దొరకట్లేదు. మనమైతే వేరే దగ్గరికి వెళ్ళిపోదాము. వేరే దగ్గరికి అంటే వేరే కొండకు అనమాట. ఈ కొండకైతే మనకు దొరకట్లేదు, మొత్తం తీస్తారు మన వాళ్ళైతే.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, మనమైతే ఈత దుంపల్ని ఇలా అయితే నరికేసుకోవాలి. ఇక్కడ ముళ్ళు ఉంటాయి కావున ఇలా నరికేసుకొని ఇదైతే పట్టుకుందాము. ఇలా నరికేసుకుంటే పట్టుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. దానికోసం ఇదైతే నరికేస్తున్నాను. ఇప్పుడైతే మనం పట్టుకుందాము. మనమైతే వేరే కొండకి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఒకటి కూడా దొరకలేదు మనకైతే ఆ ఈత పురుగులు. ఫ్రెండ్స్ మనమైతే వేరే కొండకు వచ్చేస్తాం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎదిగి చూస్తున్నాను. మనకైతే ఆ ఈత పురుగులు ఉన్న మొక్కలను అయితే అర్థమైపోద్ది, ఎందుకంటే ఆ మొక్కలన్నీ చచ్చిపోయి ఉంటాయి. ఇక్కడైతే లేదు. మరి మనం వేరే దగ్గర ఎదిగి చూసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మొక్క అయితే నేను ఎదిగి చూస్తున్నాను, కానీ ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు. ఇలానే ఒక కాసేపు ఎదిగి చూద్దాము. దొరకకపోతే ఇంటికైతే వెళ్ళిపోదాము. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ తుప్పలు మొత్తము ఎలా కనిపిస్తుందో. ఈ మొక్కలన్నీ ఈత మొక్కలు అనమాట. ఇందులోనే ఆ పురుగులు ఉంటాయి. చూస్తున్నారు కదండి, నేనైతే ప్రతి ఒక్క దానికి ఎదిగి చూస్తున్నారు, కానీ ఈత పురుగులు అయితే అసలు కనిపించట్లేదు. మనమైతే ఈత పురుగులను చూసుకుంటూ అలా ముందుకైతే వెళ్ళిపోతాము. చూస్తున్నారు కదండి, మన కొండ ప్రాంతాలు అయితే ఇలా ఉంటాయన్నమాట. ఈ అడవి మొత్తం తిరిగేద్దాము, మరి కనిపిస్తే తీద్దాము. ఇక్కడ చూస్తున్నా కదా ఫ్రెండ్స్, నాకైతే ఒక ఈత పురుగు మొక్క అయితే కనిపించింది. ఇక్కడ ఈత పురుగులు ఉన్న మొక్కలు అయితే ఈ విధంగా అయితే చచ్చిపోయి ఉంటాయి. ఇప్పుడైతే మనం దీన్ని తీసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇక్కడ మొక్క మొత్తం చచ్చిపోయింది. దొరకదేమో అనుకున్నాము, వెళ్ళిపోద్దాం అనుకున్న టైంలో అయితే ఒకటి దొరికింది. ఇప్పుడైతే మనం ఈ గుణపంతో తీసుకుందాము. ఈ మొక్క కొంచెం మట్టి లోపల ఉండడం వలన గుణపం అయితే మనకు చాలా అవసరం అనమాట. ఇప్పుడైతే మనం గుణపంతో తవ్వి ఆ పురుగు అనేది తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈత పురుగులను తీసే విధానం అయితే చూపిస్తాను. ఈ విధంగా అయితే తీయాలి. ఎందుకు ఇలా తీయాలంటే ఈత పురుగులు దీని ఒక దుంపలు తింటూ కిందకైతే వెళ్ళిపోతాయి. దానికోసం ఇలా తీస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదండి, నేను మీకు ఈత పురుగును తీసి చూపిస్తాను ఎలా తీయాలో. చూస్తున్నారు కదండి, ఇలా తీసుకుని పోద్ది అనమాట. మనం తీయడం వచ్చి ఉంటే చాలా అండి, ఈజీగా తీయచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈత పురుగులు ఇలా ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం చిన్నది ఉంది, దీనికన్నా కొంచెం పెద్దది ఉంటాయి పురుగులు అనేది. చూస్తున్నారు కదండి, మనమైతే బాటిల్ పెట్టేసుకుంటున్నాము. మనం ఇలానే బాటిల్ అయితే తెచ్చుకుంటాం అన్నమాట ఈత పురుగులకు వస్తే. చాలా దగ్గరలో ఉంది కానీ అసలు తీసుకోవట్లేదంటే అంటుకొని పోయినాయి. చూస్తున్నా కదండి ఎంత పెద్దది. ఈ సైజులోనే ఉంటాయండి, ఇంకా కొంచెం పెద్దది అయితే ఉంటది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే 2 తీసాను, దీంతో అయితే 3. లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఇదిగో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మనం అయితే కుక్కి లోపలికి పెట్టేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 4 ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా తీసేద్దాము. తీసిన తర్వాత కిందకైతే వెళ్దాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇదిగో ఈ వైపు ఒకటి ఉందండి. ఇక్కడ ఎవరు చూడలేదు అనుకుంటాను. ఇక్కడ 3, 4 అయితే ఉన్నాయి. మొత్తం తీసి కిందకైతే వెళ్ళిపోదాము. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇక్కడైతే ఈత పురుగు అయితే తీస్తున్నాను. చాలా దూరంలో అయితే ఉందండి, చాలా పెద్దదిగా కనిపిస్తుంది కదా. ఈ సైజులోనే ఉంటాయన్నమాట ఈ జనవరి నెలలో అయితే. ఫ్రెండ్స్, ఈత పురుగు అయితే చాలా లోపల ఉందండి, తీయడానికి చాలా కష్టంగా ఉంది. చూస్తున్నారు కదా ఎంత పెద్దదో. ఇలాంటివి లోపలికి అయితే వెళ్ళిపోతాయి ఈ సీజన్లో అయితే. దుంపల్ని తింటూ తింటూ కిందకైతే వెళ్ళిపోతుందండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇక్కడైతే 2 ఉన్నాయి. మనం ఫస్ట్ ఇయర్లో కొండకైతే ఒకటి కూడా దొరకలేదు. తర్వాత వచ్చిన కొండకైతే ఇప్పుడు ఒకటి అయితే దొరుకుతున్నాయి. చూస్తున్నారు కదా, దీన్ని కూడా మనమైతే తీసేసి అవతల వైపుకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఒకటి దొరుకుతున్నాయి కావున మనం ఇక్కడ మొత్తం తిరిగి చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఈత పురుగులు తీయాలంటే చాలా ఓపిక అనేది ఉండాలి. తీయాలంటే చాలా టైం అనేది పడుతుందండి. ఇది క్లీనింగ్ చేసి మొత్తం తీయాలి కావున చూస్తున్నా కదా, ఇక్కడ చాలా చిన్నది అయితే ఉంది. పర్లేదండి, మనకు చిన్నది దొరికిన పెద్దది దొరుకుతున్నాయి కదా, అది చాలు. ఫ్రెండ్స్, చూస్తున్నా కదండి, చిన్నది అయితే ఇక్కడ తీసాను. ఇదిగో 2 అయితే తీసాను. మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోదాము. ఇక్కడ మన వాళ్ళైతే ఈత చెట్లు అయితే కాల్చేశారు. చూస్తున్నారు కదా, ఇలా ఎందుకు కాల్ చేస్తారంటే ఇక్కడ దుంపలు తీస్తారు కావున ఇలా అయితే కాల్ చేశారు. ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ కొత్తగా మొలిస్తే అదైతే ఇప్పుడు దుంపలు తీస్తే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి.
పదండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోదాము. చాలా వేడిగా అయితే వేస్తుంది నాకైతే ఇంత ఎండకి. ఫ్రెండ్స్, ఇది రాళ్ళ పొరల్లో ఉండడం వలన దీనికి ఎలా తీయాలో అర్థం కావట్లేదు. మొత్తం అయితే తీసేస్తాను ఇప్పుడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే తీస్తాను. దీన్ని అయితే ఇప్పుడు నేను ఎలా తీయాలో అర్థం కావట్లేదు. మన వాళ్ళు అయితే ఇలా చేసి ఈజీగా తీస్తారనమాట పురుగుల్ని. చూస్తున్నారు కదా, ఇలా తీస్తే ఈజీగా తీసుకొని పోద్ది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పురుగు అయితే ఉంది. ఇదిగో చూస్తున్నారు కదండి, ఈ పురుగు అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది కదా. దీన్ని అయితే నేను ఇలా తినబోతున్నాను. సో ఇప్పుడైతే తినను, కాల్చగా తినేస్తాను, లేకపోతే వండి తినేస్తాను. అంతవరకు చూస్తున్నారు కదండి. పచ్చిది కూడా తింటారు మన వాళ్ళు అయితే, కాకపోతే నాకు అలవాట్లేదు. మీకోసం తిని చెప్తాను ఇంకెప్పుడైనా. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఉందండి, మనమైతే ఇక్కడ తీసుకున్నాం రండి, చూపిస్తాను మీకు. ఇదిగో ఫ్రెండ్స్, ఈ లోపల అయితే ఉంది, మీకు కనిపించకపోవచ్చు. ఇదిగో అండి, ఇదిగో ఇదన్నమాట. ఇప్పుడైతే దీన్ని తీసేద్దాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మనము కాల్చేసాము. ఎందుకు ఇలా కాల్చాలనుకుంటున్నారా? ఇక్కడ ముళ్ళు ఉంటాయి కావున, ఇక్కడ చాలా ఎక్కువగా తుప్పలు ఉండడం వలన ఇక్కడ ముళ్ళు ఉంటాయి. మనం తీసేటప్పుడు ఆ ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి కావున ఇలా కాల్చేస్తే ఆ ముళ్ళన్నీ కాలిపోద్దండి. తర్వాత మనం తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉంది. ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇదిగో ఇటువైపు ఒకటి, ఇదిగో ఇక్కడ ఒకటి ఉందండి. ఇక్కడ 3 అయితే ఉన్నాయి. మనము ఈ 3 కూడా తీసేసుకుందాము. ఇది తుప్పలు అనేది కాల్చిన వెంటనే మనం తీయకూడదండి. అగ్గి అనేది దీంట్లో ఉండిపోతుంది కావున మనకు కాలిపోద్ది. ఇది కొంచెం చల్లారిన తర్వాత తీయాలి. అంటే అగ్గి అనేది మొత్తము చల్లారిన తర్వాత తీయాలి, అప్పుడే మనం తీయగలము. ఇప్పుడు కూడా కొంచెం వేడిగానే ఉందన్నమాట. ఇక్కడ పట్టుకుంటే కాలుతుంది. ఇక్కడ కొంచెం వేడిగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, చెమటలు అనేది పట్టేస్తున్నాయి. మనం ఈత పురుగు తీసేటప్పుడు చాలా కష్టం అనమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆడవాళ్ళు తీయాలంటే చాలా కష్టం అనమాట. మన గిరిజన ప్రాంతంలో ఎక్కువగా మగవాళ్ళు తీస్తారండి. కానీ నేనైతే ఈ ఈత పురుగులు తీయడం కొంచెం నేర్చుకొని ఆడవాళ్ళు కూడా తీస్తున్నాము. చూస్తున్నారు కదండి, తీయడం అంటే చాలా కష్టము. తెలియని వాళ్ళకైతే ఇది చాలా కష్టం అనమాట. మాకైతే పర్లేదు, కొండ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాం కావున ఇలాంటి ఈత పురుగులు తీయడము మాకు చాలా ఈజీనే అనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇక్కడైతే కుళ్ళిపోయింది. ఇదైతే పెద్ద అయిన తర్వాత కుళ్ళిపోతాయి అన్నమాట. ఎవరు తీయకపోతే ఈ విధంగా అయితే కుళ్ళిపోతాయి. చూస్తున్నారు కదండి, తన ఒక తల ఇదిగో ఇలా కనిపిస్తుంది. కొన్నిటి దగ్గర ఇలా కుళ్ళిపోతుంటాయి. మనము అన్ని దగ్గర ఉండాలనుకోవట్లేదు, ఎక్కడో ఒకటి దగ్గర ఉంటున్నాయి. మరి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, బయటనే ఉంది. ఇదైతే కొంచెము దగ్గరలోనే ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మనం ఈజీగా తీసుకుంటాము. ఇది తీయడం తెలియని వాళ్ళకి చాలా కష్టం అనమాట. మనకైతే ఈజీనే, నేర్చుకున్నాం కావున. ఇదిగోండి, మనము తీసింది అయితే ఇన్ని అయ్యాయి. ఇంకా కొన్ని తీస్తే ఈ బాటిల్ అనేది నిండిపోద్ది. మనము ఈ బాటిల్ నిండడానికి మళ్ళీ ఎదకాలి. ఇక్కడ ఒకటి కుళ్ళిపోయింది, మరి 2 దొరికాయి మనకు. ఇక్కడిది ఒకటైతే కుళ్ళిపోయింది. సరే ఫ్రెండ్స్, మనమైతే ఇంకో దగ్గర తీద్దాము.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఈరోజు మొత్తం అడవిలో తిరిగితే ఇదిగో ఇన్ని అయితే దొరికింది. పర్లేదండి, ఇదైతే మన కూరకైతే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనము ఎలా తీసామో అవన్నీ కూడా చూసుంటారు కదా, మీరు చూసే ఉంటారు. మనకు పర్లేదని తక్కువ దొరికాయి, కానీ ఈ సైజులో దొరికాయి, కొంచెం పెద్ద పెద్ద దొరికాయి. ఇదైతే బాగుంటుంది. ఈ జనవరి నెలలో అయితే ఇలానే పెద్ద పెద్ద సైజులో అంతే ఉంటాయి. మన వాళ్ళు తీసారు కావున మాకైతే ఇన్ని దొరికాయి అనమాట. పర్లేదండి, ఇన్ని అయితే దొరికాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం అయితే ఉదయం 10 గంటలకు అయితే వచ్చామండి. ఇప్పుడైతే 4 అవుతుంది. ఈరోజు మొత్తం కొండలో తిరిగేసామన్నమాట. చూస్తున్నారు, తిరిగిన తర్వాత మనకైతే ఇన్ని అయితే దొరికాయి. ఇదైతే మనకు సాయంత్రం కూరకైతే సరిపోతుంది. ఫ్రెండ్స్, మన వీడియో అయితే మీరు చూసారు కదండి, మీకు నచ్చే ఉంటుంది. నచ్చి ఉంటే లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్ళబోతున్నాము. చాలా టైం అనేది అయిపోయింది. ఇప్పుడైతే 4:30 అయితే అయిపోతుంది. మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఈత పురుగులను అయితే నీట్గా వండేసి తినేద్దాం రండి ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం అడవిలో ఉండడం వల్ల నాకైతే చాలా దాహం అయితే వేస్తుంది. మనం వాటర్ కూడా తెచ్చుకోలేదు. నాకైతే చాలా దాహం వేస్తుంది. మనము తొందరగా ఇంటికి వెళ్ళేసి వాటర్ అనేది ఒక బిందె తాగేయాలనిపిస్తుంది. రండి ఫ్రెండ్స్, ముందుకైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదండి, మన ముందున్న కొండ అయితే అసలు కనిపించట్లేదు. చీకటి అయితే పడిపోతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఈ బొడ్డెంగి పురుగులను అయితే మనం ఇప్పుడు శుభ్రం చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇదైతే ఇది కూడా కొరుకుతాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, దీని ఒక పళ్ళు ఎలా చేసుకుని ఉందో. మనమైతే జాగ్రత్తగా తీద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? కదండి, ఇదైతే శుభ్రం చేసుకొని పక్కన అయితే ఉంచేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే టమాటాలు, ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయ మొత్తం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము ఈ కడాయి అయితే ఎత్తేద్దాము. చూస్తున్నాను కదండి, ఇదైతే కారము. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. ఇది పసుపు అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మసాలా అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈత పురుగును వేసుకుందాము. మనము ఈత పురుగులు వండుకునేటప్పుడు అయితే ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి, లేకపోతే ఇది ఇలా సాగిపోద్ది అనమాట, పురుగుల్లా కనిపిస్తుంది. దానికోసం ఇక్కడ కొంచెం కన్నం అనేది చేసుకోవాలి. ఇదిగో లోపల ఉన్న ఈ గుజ్జు లాంటిది బయటకు రావాలి. అప్పుడే టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదండి, ఈత పురుగు అయితే వేస్తాము. ఇది బాగా ఉడికిన తర్వాత అయితే మనము దీన్ని దించుకుందాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఈ ఈత పురుగులను అయితే తినేసి టేస్ట్లా ఉందో మీకు చెప్తాను. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే మనం తినడమే లేటు. కూర అయితే ఉడికిపోయింది. మన వాళ్ళు అయితే ఇలానే వండుకుంటారు అనమాట. సాంబార్ కూడా చేసుకుంటారు. సాంబార్ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు. దీన్ని అయితే ఇప్పుడు మనం దింపుకొని అన్నం అనేది తిందాము. టేస్ట్ కూడా మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సరే అయితే అండి, మనం అయితే దీన్ని దింపుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇదేనండి ఈత పురుగులు. ఇప్పుడైతే దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పబోతున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. తినేసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? పర్లేదండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది ఈ టేస్ట్ అయితే. ఈ కూర ఎలా వండిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి.
దీని ఒక రసం కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ సాంబారు. ఎందుకంటే ఇక్కడ మనం కన్నం చేసాం కదండి, ఇదిగో ఈ జ్యూస్ అనేది ఈ సాంబార్లో కలిసిపోయి చాలా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుందండి. దీని లోపల ఉన్న గుజ్జు చాలా బాగుంటుంది, చాలా తీయగా అయితే ఉంటుంది. అందుకే ఈత పురుగుని మన ఏజెన్సీ వాళ్ళు చాలా తింటారనమాట. నాకు ఈత పురుగు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా టేస్ట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, మన వీడియోస్ అయితే చూస్తారు కదండి, మీకు నచ్చే ఉంటుంది. నచ్చుంటే లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. సరే అండి, అంతవరకు బాయ్ అండి.